నమస్తే, గుడ్ మార్నింగ్. బిజిబజ్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ల ప్రతికూల అనుకూల ప్రభావాలను చూసి ఎప్పుడెప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలనే విషయాలకు సంబంధించి మనకి ఎప్పటి నుంచో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు మార్కెట్కి సంబంధించి ఎన్నో సందేహాలు నివృత్తి చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా మార్కెట్లు ఏ విధంగా ఉంటాయి, అసలు మార్కెట్లో వరుసగా డౌన్ఫాల్కి సంబంధించిన ఇటువంటి అంశాలన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్తే, గుడ్ మార్నింగ్ శ్రీరామచంద్రమూర్తి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సార్, ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మార్కెట్, ఏ విధంగా చూడొచ్చండి? ఇవాళ కూడా గిఫ్ట్ నిఫ్టీ -130 పాయింట్స్ ఉందండి. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో మార్కెట్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తున్నా కానీ కొంచెం వాలటిలిటీ డౌన్ సైడ్ ఉంది. సో ఇవాళ కూడా ఇప్పుడు మేజర్ సపోర్ట్స్ 22,700 మేజర్ సపోర్టు, అది బ్రేక్ అయిందంటే ఇంకా మళ్ళీ 22,500, 300 దాకా కూడా ఛాన్స్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 49,000 మేజర్ సపోర్ట్ అది ఉంది, అది బ్రేక్ అయిందంటే 48,500, తర్వాత 48,000 మొన్నటి కూడా బేసిక్ లో అది. సో అలా వస్తుంది. కాకపోతే విపరీతమైన ఫాల్ అయితే కూడా రావట్లేదు. సో మేజర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా డౌన్ అయినాయి కాబట్టి ఇక్కడ డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. సో విపరీతమైన ఫాల్ అయితే ఏం కనపడలేదు, అలానే అప్ సైడ్ కూడా విపరీతంగా ఏం లేదు, అక్కడ రేంజ్లో కన్సల్టేట్ అవుతుంది ఇక్కడ. రైట్, మీరు కూడా స్టాక్స్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు కాల్ చేసి నేరుగా సార్తో మాట్లాడచ్చు, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. సార్, ఇంటర్నేషనల్ మార్కెట్ ఏ విధంగా ఉంది సార్? ఇంటర్నేషనల్ అన్నీ కూడా ఇప్పుడు డౌన్లోనే ఉన్నాయండి. మొన్న ఫ్రైడే కూడా సెల్లింగ్ సైడే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా గిఫ్ట్ నిఫ్టీ 130 పాయింట్స్ మైనస్లో ఉంది. సో ఇవాళ కూడా మార్కెట్స్ మైనస్ అవ్వచ్చు. అయితే ఏంటంటే చాలాసార్లు డౌన్ సైడ్ నుంచి మళ్ళీ రికవర్ అయ్యి స్టేబుల్ అవుతున్నాయి. సో 22,700 బాగా మేజర్గా సపోర్ట్ ఉంది. సో కాబట్టి అక్కడ మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా సపోర్ట్ ఉన్నాయి. సో వాటి వల్ల ఏమందంటే కొంచెం స్టెబిలిటీ అనేది వస్తుంది మార్కెట్లో. సార్, వరుసగా డౌన్ఫాల్ అవుతూనే వస్తుంది. మొన్న ఎప్పటి నుంచో చూసుకుంటే ఈ టైంలో ఇన్వెస్టర్స్కి ప్రధానంగా మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇన్వెస్టర్స్కి ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోండి సార్. మీరు అందరూ కూడా అంటే పుట్ ఆప్షన్స్ కొనుక్కొని దానికి మన క్యాపిటల్ ఎరోడ్ అవ్వకుండా కాపాడుకోవాలి. అంటే చాలామంది ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తాము, ఎందుకంటే 30%, 40% మార్కెట్ కరెక్షన్ అవుతున్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనకు ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకా మార్కెట్స్ బాగా తగ్గిపోతాయేమో అని. జనరల్గా ఏంటంటే మనం భయపడిపోయి అమ్మేసిన మరుక్షణం ఈ మార్కెట్స్ అప్ ట్రెండ్లోకి వెళ్తాయి. కాబట్టి ఎనీ టైము ఇక బాగా లాస్ట్ క్రూషియల్ లెవెల్లో ఉంది. ఇంకా మార్చిలో కూడా కొంచెం వీక్నెస్ వస్తే రావచ్చు. సో ఇలాంటి టైంలో ఏంటంటే నేను చెప్పేది మీ అందరికీ టెన్షన్ అవ్వకుండా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ని హెడ్జింగ్ చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం హోల్డింగ్ ఉంటాం. అలాగే మీరు నాకు అంత కూడా లేదు, ఉన్న మనీ ఇలాగే ఉంది అనే వాళ్ళు ఎవరు కూడా ఒక 1 మంత్ పాటు మార్కెట్ చూడొద్దు అంటున్నాను. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా మీరు ఒక 3 years 2 years హోల్డింగ్ చేద్దాం అనే వాళ్ళు ఈ డైలీ మార్కెట్స్ మీరు చూడొద్దు, ఈ యొక్క నెగిటివ్ న్యూస్లు వినొద్దు. జస్ట్ మీరు మీ పని మీరు చేసుకోండి, అలా వదిలేసేయండి. ఎవరైతే లాంగ్ టర్మ్ వరకు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మీరు ఉన్నారు అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు అసలు వదిలేసేయండి, మార్కెట్ చూడొద్దు. ఎందుకంటే వీక్ మైండ్స్ అందరం కూడా ఈ టైంలో అనవసరంగా లాస్ బుక్ చేసుకుంటాము, చాలా నష్టపోతాం. కాబట్టి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటే క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి పుట్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ కొనుక్కొని కామ్గా ఉండండి. లేదు నేను అది కూడా చేయలేనంటే అసలు మార్కెట్ చూడొద్దు 1 మంత్ పాటు. సరే, ఎప్పట్లాగే మన వ్యూవర్స్కి ఏవైతే డౌట్స్ ఉంటాయో కంపెనీకి సంబంధించి ఈరోజు కూడా కొన్ని కంపెనీస్ లిస్ట్ ఉంది, అలాగే దాని గురించి మిమ్మల్ని అడుగుతాను. అలాగే చోళ ఫైనాన్స్ సార్. చోళమండలం ఫైనాన్స్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉందండి. 1400 ఇది మేజర్గా సపోర్ట్ తీసుకుంటుంది. ఇది కనుక బ్రేక్ అయిందంటే ఇంకా పైకి వెళ్తుంది. వీక్లీ చార్ట్ కూడా చాలా బాగుంది చోళమండలం ఫైనాన్స్. ఇంత మార్కెట్ ఫాల్లో కూడా అది కంప్లీట్గా రీబౌండ్ అవుతుంది. మొన్న 1200 నుంచి ఇది ఉంది. అలాగే ఇది హై వచ్చేసి 1650 ఆ రేంజ్ నుంచి హై నుంచి 1200 దాకా వచ్చింది. ఇప్పుడు 1400 బాగా సపోర్ట్ ఉంది, బాగా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, డాబర్ సార్. డాబర్ అయితే వీక్నెస్గానే ఉంది. ఇది 500 బిలో కనుక వస్తే ఇంకా షార్ట్ సెల్లింగ్ అవుతుంది. ఆల్రెడీ ఇది 670 ఆ రేంజ్ నుంచి కూడా ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయింది. సో 500 ఇక్కడ మేజర్ సపోర్ట్స్లో ఉంది.
బట్ ఇది బ్రేక్ అయిందంటే ఇంకా కిందకి వెళ్తుంది. సో ఇదేంటంటే కంప్లీట్గా క్రూషియల్ సపోర్ట్ లెవెల్లో ఉంది. 500 సపోర్ట్ బ్రేక్ అయిందంటే ఇంకా కిందకి వెళ్తుంది. దివీస్ ల్యాబ్స్ ఇది దివీ స్లాబ్ కూడా వీక్నెస్గానే ఉందండి. ఇది మొత్తం ఇది టారిఫ్ ఎఫెక్ట్ బాగా జరుగుతుంది ఇందులో. ఇది 5,757 ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు. ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 5,400 ఆ రేంజ్లో కూడా వీక్నెస్ ఉంది. అక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం సపోర్ట్ వచ్చి 5,400 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇవాళ ఈ లో కనుక 5680 ఇది కట్ అయిందంటే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. సో 5,400 అనేది కనపడుతుంది. షార్ట్ సెల్ చేసుకోవచ్చు డివిస్. డిమార్ట్ సార్, డిమార్ట్ ఒకటి ఇది అంతకుముందు 4,100 నుంచి ఇప్పుడు 3,600 దాకా ఉంది. వీక్లీ చార్ట్లో ఇది మంచి కన్సల్టేషన్ ఇస్తుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంటర్ అవ్వచ్చు. తర్వాత 3,400 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 months నుంచి కూడా ఇది బాగా కన్సల్టేషన్ ఇస్తుంది. సో వీక్లీ చార్ట్లో బాగా స్ట్రాంగ్ కనపడుతుంది ఇప్పుడే. సో అప్ ట్రెండ్ ఉంది. బట్ బై అండ్ డిక్లైన్లో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అంతకుముందు ఇది 5,500 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు 3,500 వచ్చింది. బాగా 2,000 పాయింట్లు తగ్గింది కాబట్టి చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది. సో కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్. ఇది కూడా గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ కూడా ఇది వీక్గానే ఉందండి. ఇది అంతకుముందు 1,500 నుంచి ఇప్పుడు 1,050 ఆ రేంజ్లో ఉంది. మొన్న లాస్ట్ టైం సపోర్ట్ కూడా 1,050. ఇది బ్రేక్ అయిందంటే లాస్ట్ టైం 997 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 2 days బ్యాకే కొంచెం రివర్సల్ వచ్చింది పాజిటివ్ సైడ్, మళ్ళీ అది నిలబట్టలేదు. సో ఇది ఏంటంటే 950 1,000 అని సపోర్ట్ అక్కడ దాకా రావచ్చు. 1,000 దాకా మళ్ళీ డౌన్ సైడ్ ఉంది ఛాన్స్. సో హాల్ సార్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కూడా వీక్నెస్ ఉంది సార్. ఇది లోయర్ లోస్ ఫామ్ అవుతుంది. వీక్లీ చార్ట్లో కూడా సెల్ సైడే ఉంది. సో 3,300 ఆ రేంజ్ నుంచి ఇంకా సెల్ సైడ్ ఉంది. సో అంతకుముందు ఇది 5,600 దాకా వెళ్ళింది. కాకపోతే ఇప్పుడు లాస్ట్ 3 weeks నుంచి కూడా సెల్లింగ్ సైడే ఉంది. సో ఇప్పుడు ఇది కనుక కన్సల్టేట్ అవ్వకపోతే ఇంకా డౌన్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు 3,300 అది కట్ అయిందంటే ఇంకా కిందకి వెళ్తుంది. సో వీక్నెస్ ఉంది. హ్యావెల్స్ ఒకటి బాగా ఫాలో అయ్యి ఇది ఇక్కడ కొంచెం సపోర్ట్లో ఉంది. వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది. ఇది అంతకుముందు హై వచ్చి 2,100 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు 1,520 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇక్కడ వీక్లీ చార్ట్లో ఏంటంటే మేజర్గా కన్సల్టేట్ అవుతుంది. సో మేబీ ఇక్కడ సమ్మర్ సీజన్ రావటం, సేల్స్ అయి పెరగటం వల్ల ఈ కంపెనీ కొంచెం ఇక్కడ సపోర్ట్స్లో ఉంది. ఇది బ్రేక్ అయిందంటేనే బ్రేక్ అవుతుంది ఇప్పుడు. బట్ వీక్లీ చార్ట్ బాగా సపోర్ట్ ఉంది. 1,500 కనుక బ్రేక్ అయిందంటే 1,450 ఆ రేంజ్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్కి మంచి టైం, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇండిగో మనందరికి తెలిసిందే. ఇండిగో వచ్చి ఇది కూడా ఇది పాజిటివ్గానే ఉందండి. ఇది అంతకుముందు హై వచ్చి 5,000 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 4,500 ఆ రేంజ్లో ఉంది. ఇది చాలాసార్లు మేజర్ సపోర్ట్ వచ్చింది. 4,000 దగ్గర లాస్ట్ టైము 22/1/2025 నాడు 4,000 ఆ రేంజ్ వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 4,500. సో 500 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. ఇది ఇంకా డౌన్ అయినా ఒకవేళ 4,200 ఆ రేంజ్కి వస్తుంది. బట్ ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. ఇండిగో పాజిటివ్గానే ఉంది. ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చి ఇది ప్రజెంట్ 17,800 నుంచి ఇప్పుడు 574 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో ఇది ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. సో కన్సల్టేషన్ వీక్లీలో ఉంది. ఇది మళ్ళీ ఇంకా ఒకవేళ డౌన్ అయినా 520, 530 దగ్గర మేజర్ సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది 570 ఆ రేంజ్లో ఉంది. కంపెనీ అయితే ఇప్పుడు టాప్ కంపెనీ, బాగానే ఉంది. ఇది ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఇది అంతకుముందు 2,300 దాకా వచ్చి ఇప్పుడు 1,700 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది వీక్లీలో వీక్నెస్సే కనపడుతుంది. 1,550, 1,600 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఇది ఏంటంటే మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయినాయి. సో వీక్లీ చార్ట్లో డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఐఆర్సిటీసీ వచ్చి ఇది కూడా వీక్గానే ఉందండి. ఇది ప్రెజెంట్ 1,100 మేజర్ హై ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 734 ఆ రేంజ్కి వచ్చింది. వీక్లీ చార్ట్లో కన్సల్టేటెడ్ టువర్డ్స్ నెగిటివ్గానే ఉంది. ఇది మొన్న లాస్ట్ వీకే మేజర్ సపోర్ట్ 750 బ్రేక్ అయింది.
సో డౌన్ సైడే కనపడుతుంది మెల్లిగా, కాకపోతే ఫాస్ట్గా డౌన్ అవ్వదు కానీ స్లోగా డౌన్ సైడ్ ఉంది. బట్ కన్సల్టేషన్ కూడా ఛాన్సెస్ ఉంది. 700 ఆ రేంజ్లో మేజర్గా కన్సల్టేట్ అవ్వచ్చు. ఐఆర్ఎఫ్సి సార్, ఐఆర్ఎఫ్సి వచ్చి ఇది కూడా అంతే 125 రేంజ్లో ఉంది. సో ఇప్పుడు లో వచ్చి 117, వీక్నెస్ ఉంది సార్. ఇది కూడా ఇది 220 నుంచి 230 నుంచి ఇప్పుడు ఫాలో అవుతుంది. మేజర్ సపోర్ట్స్ 125 బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయితే ఇది మళ్ళీ డౌన్లో ఉన్నది, 116 దాకా ఛాన్స్ ఉంది. జేడబ్ల్యూ ఎనర్జీ అండి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇదైతే ఇప్పుడు 440, 496 ఆ రేంజ్ ఉంది. సో అంతకుముందు 440 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకుంది డే చార్ట్లో. ఇది పాజిటివ్గా ఉంది ఇక్కడ. సో ఇప్పుడే ఈ వీకే బాగా పాజిటివ్ వచ్చింది. అంతకుముందు ఇది 800 నుంచి ఫాల్ అయింది, దాదాపు 50% ఫాల్ అయింది. ఇప్పుడు 440, 411 దాకా వచ్చింది ఇది. సో ఇక్కడ నుంచి మంచి సపోర్ట్ ఉంది, బై చేసుకోవచ్చు. ఎనర్జీ బాగానే ఉంది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్స్. స్టీల్ వచ్చి జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఇప్పుడు పాజిటివ్గానే ఉందండి. ఇప్పుడు 880 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 1060 దాకా వెళ్ళింది. 1060 దాకా వెళ్ళి అంతగా లో లెవెల్ వచ్చి ఇప్పుడు 720 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ రివర్సల్ అయింది. సో మంచి రివర్సల్. ఇది లాస్ట్ టైం ఈ నెల ఫిబ్రవరి 1వ తారీఖు 765 అలా ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 880 వెళ్ళింది. చాలా పాజిటివ్గానే ఉంది స్టీల్ సెక్టర్ అంతా. సార్ నెక్స్ట్ లోదా కన్స్ట్రక్షన్. యాక్చువల్గా ఇది పాజిటివ్ న్యూస్, ఎందుకంటే బ్యాంక్ రెపో రేట్స్ తగ్గించారు కాబట్టి వీళ్ళకి కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నిటికీ, రియాలిటీ కంపెనీ అన్నిటికీ పాజిటివ్ ఉంది. ఇది చార్ట్ పాజిటివ్గానే ఉంది. ఇది బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు. 1250 రేంజ్లో బాగానే పాజిటివ్గానే ఉంది. సో ఇది మళ్ళీ ఏదైనా 1150 ఆ రేంజ్ వస్తే బై చేసుకోండి. నెక్స్ట్ మదర్సన్ సార్. మదర్సన్స్ మీ కూడా వీక్నెస్ ఉంది సార్. ఇది అయితే ఏంటంటే ఇక మేజర్ ఫాల్ అయితే అయిపోయింది. 215 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 120, 50% ఫాల్ అయింది. సో ఇక్కడ నుంచి మేజర్గా ఇంకా విపరీతమైన ఫాల్ అయితే రాదు కానీ కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. సో ఇది బాగా ఫాల్ అయింది. ఇది అంతకుముందు లో లెవెల్ దగ్గరే మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ నౌకరీ. నౌకరీ కూడా వీక్నెస్ ఉందండి. ఐటీ కంపెనీస్ అంతకుముందు ఇది 9000 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 7500 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది కనుక 7000 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వీక్నెస్ ఉంది. ఇది సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్ చేసుకోవచ్చు. 7200 ఆ రేంజ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సార్ వరుసగా ఫాలో అవుతుంది మార్కెట్ ఎప్పటి నుంచో. ఈ టైంలో ఒకవేళ ఏ రంగంలో పెట్టుకోవాలంటే ఏం చెప్తారు? ఫార్మా లేకపోతే బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇట్లా? అంటే ఇప్పుడు సెక్టర్స్ వైజ్గా చూసుకుంటే బ్యాంకింగ్ బాగా స్టేబుల్ ఉంది, ఆటోమొబైల్ స్టేబుల్ ఉంది, ఫైనాన్స్ కంపెనీలు స్టేబుల్ ఉన్నాయి. సో ఫార్మా ఇప్పుడు కొంచెం ఐటీ, ఫార్మా రెండు వీక్నెస్ చూపిస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ బోటమ్ అవుట్ అయిపోయిన సెక్టర్స్ తీసుకుంటే ఇది బ్యాంకింగ్ సెక్టర్ బాగా, యాక్సిస్ బ్యాంక్ కానీ, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా నిలబడ్డాయి అక్కడ. తర్వాత వచ్చి ఆటోమొబైల్ కంపెనీస్ మంచి సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. సో అవి కూడా బోటమౌట్ అయిపోయి రివర్స్ అవుతున్నాయి. అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీలు, అంటే ఈ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, అలాగే నెస్లే, ఇవన్నీ కూడా కొంచెం సపోర్ట్స్లో వచ్చి కన్సల్టేట్ అవుతున్నాయి. ఇప్పుడు రైజింగ్లో ఉన్నవి ఏంటంటే బాగా ఫైనాన్స్ సెక్టర్స్ రైజింగ్ ఉంది. ఏంటంటే ఇదిగో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, అలాగే చోళమండలం ఫైనాన్స్, ఇవి బాగా రైజింగ్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్. సో ఫైనాన్స్ సెక్టర్స్ బాగా రైజింగ్ ఉంది. మణపురం. మనతో పాటు కాల్ ఉన్నారండి, రాజీ గౌడ్ గారు, నర్సరావుపేట నుంచి. చెప్పండి సార్. రాజీ గౌడ్ గారు సార్ నమస్తే, చెప్పండి సార్. నేను ఎస్బీఐ క్వాంటా ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను సార్. ఓకే, క్వాంటా ఫండ్ లో చేశారా? అవునండి, చేయండి సార్, బాగానే ఉంది అది కంపెనీ. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వీక్ అవటం వల్ల మీకు అవి నెగిటివ్ కనపడుతున్నాయి, కానీ ఓవరాల్గా ఇవి అన్నీ మంచి కంపెనీలే, మంచి ఫండే. అది క్వాంటమ్ ఫండ్ బాగా రిటర్న్స్ ఇచ్చింది, బాగుంది. ఇప్పుడు మార్కెట్స్ ఫాలో అయ్యాయి కాబట్టి అవి కూడా కనపడుతున్నాయి. మీరు అసలు 6 months దాకా అలాగే కంటిన్యూగా చేసుకుంటే వెళ్ళిపోండి సార్, ఏం పర్వాలేదు. టెన్షన్ అవ్వాల్సిన ఏం లేదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎవ్వరు కూడా
టెన్షన్ పడకండి, మీరు యాడ్ చేసుకోండి, అసలు మార్కెట్ చూడొద్దు. ఎందుకంటే మీరు పాల్లో ఉన్నప్పుడు చూసి టెన్షన్ పడటం తప్పేం లేదు. డబ్బులు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అసలు మార్కెట్ చూడొద్దు. సో ఇప్పుడు ఫాల్లో ఉన్నప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి అన్న వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి అడ్వాంటేజ్ సార్ ఇది. వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయల్లో ఉన్న కంపెనీ ఇప్పుడు 70 రూపాయలకి వస్తున్నప్పుడు అదే కంపెనీ మంచి పాజిటివ్ కదా వాళ్ళకి. సో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ తీసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు టెన్షన్ పడద్దు. సో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి కంపెనీలు ఉన్నాయి. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్, నిఫ్టీ టాప్ 200 కంపెనీస్లో బాగా కరెక్షన్ వచ్చింది కాబట్టి వాటిల్లో మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని కంపెనీస్ చెప్తే రిఫర్ చేస్తారా? ఇప్పుడు మనం మాట్లాడాము సార్, ఇప్పుడు ఆటోమొబైల్ తీసుకోండి, బ్యాంకింగ్ తీసుకోండి, బ్యాంకింగ్లో ఎస్బీఐ తీసుకోండి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఇండస్ ఇండ్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ తర్వాత ఆటోమొబైల్లో ఐషర్ మోటరు, తర్వాత హీరో మోటరు, టీవీఎస్ మోటరు, M&M ఇవన్నీ కూడా మంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో అలాగే ఐటీ తీసుకుంటే మేజర్గా ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ బాగా సపోర్ట్స్లో ఉంది. హెచ్సిఎల్ టెక్ మహేంద్ర ఇవి బాగా ఉన్నాయి. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇలా తలో ఒక కంపెనీ డిఫరెంట్ సెక్టర్, ఇప్పుడు ఎఫ్ఎంసీజీ, హిందుస్థాన్ యూనిలివర్ కానీ నెస్లే కానీ బాగున్నాయి. అలాంటి కంపెనీలు తలో ఒక సెక్టర్ అలా తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి పర్సంటేజ్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, గాన్పడి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఇప్పుడు ఇది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుందండి. శివరాత్రి తర్వాత గురువారం అలా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదే మేజర్గా మేము చెప్పేది. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఏదైతే మనం ప్రాక్టికల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదే మీకు ఇప్పుడు థియరీ చెప్తాం. ఎందుకంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళు చాలా అత్యంత ఇంపార్టెంట్ పాయింట్. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం తెలియకుండానే ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క అమౌంట్స్ అన్నీ కూడా మైనస్లో అవుతుంటాయి. సో దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే మనం ఈ మార్కెట్లో సెల్ సైడ్ ఎలా ఉండాలి, షార్ట్ సెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ట్రేడర్గా నేను షార్ట్ సెల్లింగ్ అనేది మనం నేర్చుకోకుండా, అలాగే పుట్ ఆప్షన్స్ తెలియకుండా ఈ మార్కెట్లో మనం కనుక లాంగ్ టర్మ్లో సర్వే అవ్వలేం. అంతకుముందు మన నెక్స్ట్ జనరేషన్ 2020 అలా ఏం చేశారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగా చేశారు, వర్కౌట్ అయింది. ఇప్పుడు చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మనం కంప్లీట్గా ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఫాలో అవ్వకుండా మనం చేద్దామంటే చాలా లాస్ అవుతాం. సో యూ నీడ్ ఏ పవర్ఫుల్ అడ్వైజర్ అన్న ఉండాలి, లేదా పవర్ఫుల్గా మనం ట్రైన్ అన్న అవ్వాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి. ఆ స్కిల్స్ అప్లై చేయకపోతే మన యొక్క క్యాపిటల్ ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. సో దీనిలో వచ్చేది మనం డబ్బులు సంపాదిద్దామని. అలాగే లాంగ్ టర్మ్ అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నీ విపరీతంగా ఫాలో అవుతాయి. ఈ టైంలో ఒకసారి రాంగ్ అయినప్పుడు మనం లార్జ్ క్యాప్ కూడా షిఫ్ట్ అవటం, పోర్ట్ఫోలియో షిఫ్ట్ చేసుకోగలగటం, ఇవి నేర్చుకోవాలి మనం. సో మనం అలాగే పొజిషన్స్ని హోల్డ్ చేయటం అనేది, దాన్ని అలాగే రొటేట్ చేయటం, సెల్ఫ్ స్టాక్ రొటేషన్. ఇప్పుడు ఆల్రెడీ స్టక్ అయిపోయి ఉన్నాం, వాటిలో ఏం చేయాలి, సెల్ఫ్ స్టాక్ రొటేషన్ చేసుకోవటం. ఇలా చేయటం వల్ల మన లాసెస్ తగ్గించుకొని గెయిన్లోకి వస్తుంటాం. సో ఇవన్నీ కూడా మీకు మేము నేర్పిస్తాం అనమాట గానపడి అకాడమీలో. సో ఓన్లీ ఈక్విటీయే కాదు, అలాగే మల్టీ బ్యాగర్ కంపెనీస్ కానీ, ఆప్షన్స్ కానీ, ఫీచర్స్ కానీ, వీటిని ఫీచర్స్ ఆప్షన్స్లో డబ్బులు రాకపోయినా పర్లేదు, కానీ అది క్యాపిటల్ ప్రొటెక్షన్కి వాడుకోవాలి. సో ఇప్పుడు అందరూ చెప్పేటట్టు దానిలో మనీ సంపాదించకపోయినా పర్వాలేదు, ఉన్న క్యాపిటల్ని ఈక్విటీని ఎలా కాపాడుకోవాలనేది మనకి మేజర్ లెసన్. అది నేర్చుకుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. లేదు ఇన్వెస్ట్ చేసి మేము ఇన్వెస్ట్ చేస్తాం, మాకు నేర్చుకునే టైం లేదు, అలాంటి వాళ్ళకి అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తామండి. మంచి పవర్ఫుల్ అడ్వైజ్ సర్వీసెస్ మీకు ఇస్తాము. అలాగే మీకు ఏంటంటే టార్గెట్స్, స్టాప్ లాస్లు తెలుస్తూ ఉంటాయి. సో ఒక టెక్నికల్గా మనం ఇప్పుడు రైట్ రాంగ్ అయినా కానీ మనం రాంగ్ అయినా రైట్ అయినా ఎందుకు అవుతున్నాం, ఎందుకు వచ్చింది, సో ఏ లెవెల్లో మనం ఎంటర్ అవుతున్నాం, ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్కడ, ఇవన్నీ కూడా మనకి టెక్నికల్గా తెలుస్తాయి. కాబట్టి మనకు ప్రొఫెషనల్గా ఎందుకు చేస్తున్నాము అనే దాని మీద క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు కొంటున్నాను, ఎందుకు అమ్ముతున్నాను అనేది మనకి మన ఓన్ డెసిషన్ మీద డిపెండ్ అయితే మనం దానిలో సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి మీకు అడ్వైజరీ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం, అవి చూడొచ్చు మీరు. సార్ ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్, ఎల్టీఐఎం కూడా వీక్నెస్ ఉంది సార్, ఉంది.
ఇది 5300 బ్రేక్ అయితే ఇంకా 5000 దాకా ఛాన్స్ ఉంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 4500 దాకా వచ్చింది. సో ట్రెండ్ వీక్నెస్ ఉంది. ఎల్టీఎం షార్ట్ సెల్ చేసుకోవచ్చు, ఇవాళ ఎవరైనా ఎల్టీఎం షార్ట్ సెల్ చేసుకోవచ్చు 5300. నెక్స్ట్ సిమెన్స్ సార్. సిమెన్స్ కూడా ఇది కూడా వీక్నెస్గానే ఉంది సార్ చార్ట్. సో ఇది 4900 అక్కడ దాకా వచ్చింది, అది బ్రేక్ అయిందంటే మళ్ళీ 4700 ఆ రేంజ్కి వస్తుంది. సో లో లెవెల్ వచ్చి అంతకుముందు 4700. ఇది సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్లో ఉంది. సో వీక్నెస్గానే ఉంది. నెక్స్ట్ పిడిలైట్ అండి. ఈ పిడిలైట్ కూడా కంపెనీ ఇది కొంచెం పాజిటివ్గా ఉందండి, కన్సల్టేట్ అవుతుంది. సో ఇది అంతకుముందు 3400, ఇప్పుడు 2800. సో ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా వీక్లీ చార్ట్స్ పాజిటివ్గానే ఉంటున్నాయి. సో ఇక్కడ కొంచెం కన్సల్టేట్ ఉంది, ఇది ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా పవర్. టాటా పవర్ కూడా ఇక్కడ కన్సల్టేట్ అయిందండి. 357 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 500 దాకా వెళ్ళింది. సో 150 పాయింట్స్ ఫాల్ అయింది. ఇక్కడ సపోర్ట్స్ ఉంది దీనికి. ఇది లాస్ట్ వీక్ కూడా డౌన్ అయినా మళ్ళీ ఇక్కడ 330 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఉంది. సో టాటా పవర్ అయితే పాజిటివ్గానే ఉంది, సపోర్ట్గానే ఉంది. సో హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఈసీ సార్. ఆర్ఈసీ తీసుకుంటే ఆర్ఈసీ కూడా ఇప్పుడు 390 ఆ రేంజ్లో సపోర్ట్ ఉందండి. ఇది అంతకుముందు హై వచ్చి 630 నుంచి ఇప్పుడు ఇది 400కి వచ్చిందంటే దాదాపు 220 పాయింట్స్ 30-40% ఫాల్ అయింది ఆర్ఈసీ. సో ఇక్కడ అయితే వీక్లీ చార్ట్ ఇప్పుడే స్ట్రాంగ్ వస్తుంది. సో ఈ టైంలో బాగానే ఉంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ టైం కూడా 400 మేజర్ సపోర్ట్ తీసుకుంది ఆర్ఈసీ. సో ఇక్కడ వీక్లీ చార్ట్ ఇప్పుడే పాజిటివ్ వస్తుంది. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీనిలో. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్. టీవీఎస్ మోటార్ కూడా యాక్చువల్గా కంపెనీలో ఫండమెంటల్గా బాగుంది, ఇది రిజల్ట్స్ బాగా వచ్చాయి. అయితే టెక్నికల్గా ఏమవుతుందంటే ఇది మళ్ళీ ఇప్పుడు వీక్నెస్ ఉంది. ఇది 2200 దాకా కూడా ఛాన్సెస్ ఉంది. లాస్ట్ 1 వీక్ తీసుకుంటే 2700 దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ సెల్ సైడ్కి వచ్చింది మార్కెట్ ఫాల్లో. సో 2700 మొన్న పాజిటివ్గా వచ్చింది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 2200 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఉంది. సో మళ్ళీ వాళ్ళ ఛాన్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో వీక్నెస్ అయితే ఉంది కానీ బట్ ఓవరాల్గా ఫండమెంటల్గా కంపెనీలో రిజల్ట్స్ కానీ న్యూస్ కానీ చాలా బాగుంది. సో బై అండ్ డిప్స్ లాగా పెట్టుకోవచ్చు దీన్ని. టెక్నికల్గా వీక్ ఉంది కానీ ఫండమెంటల్గా స్ట్రాంగ్. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా. టోరెంట్ ఫార్మా కూడా టెక్నికల్గా వీక్నెస్సే ఉందండి. ఇది అంతకుముందు హై లెవెల్ తీసుకుంటే 3500 నుంచి ఇప్పుడు 3000 వచ్చింది. సో ఇది మళ్ళీ 2900 ఆ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వీక్నెస్సే ఉంది ఇది, ఎందుకంటే ఈవెన్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా రెసిప్రోకల్ ట్యాక్సెస్ పడుతున్నాయి. సో దాని మీద ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ కంపెనీలన్నీ. నెక్స్ట్ జొమాటో సార్. జొమాటో కూడా ఇది బాగా తగ్గింది. ఇది దాదాపు 300 నుంచి ఇప్పుడు 220-230కి వచ్చింది. వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉందండి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జొమాటో అయితే పాజిటివ్ వస్తుంది, లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా పాజిటివ్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనిలో, మంచి సపోర్ట్ ఉంది. 200 మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంది ఇది. నెక్స్ట్ వీడిఎల్ అండి, వేదాంత వచ్చి వీడిఎల్ కూడా ఇక్కడ కన్సల్టేట్ అయిందండి. 400 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ తీసుకుంది. అంతకుముందు ఇది హై 520. ఈ కంపెనీ కూడా మంచి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి కంపెనీకి. సో ఇది బాగా రేంజ్లో ఉంది. సో 400 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ అండి. ఆ తర్వాత 500 దాకా టార్గెట్ ఉంది. సో ప్రజెంట్ ఇదైతే బాగానే ఉంది, పాజిటివ్. మరో కాల్ ఉన్నారండి, ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు. నమస్తే అండి హనుమాన్ సింగ్ గారు. నమస్కారం సార్, రామచంద్రమూర్తి గారు నమస్కారం. నమస్తే సార్, బాగున్నారా? చెప్పండి సార్. బాగుంది సార్. సార్ థర్మాస్ తీసుకోవచ్చు సార్, ఇప్పుడున్న డిప్లో థర్మాస్ తీసుకోవచ్చు సార్, ఇది బాగానే ఉంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 3200, అంతకుముందు హై వచ్చి 5600 దాకా వెళ్ళింది. ఈ వీకే పాజిటివ్ వస్తుంది సార్. సో ఛాన్సెస్ బాగానే ఉన్నాయి.
సో అంతకుముందు లో లెవెల్ వచ్చి 3000 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. సో టోటల్గా ఇది కనుక ఇప్పుడు 3400 బ్రేక్ అయితే ఇంకా పాజిటివ్ టెరిటరీకి వెళ్ళిపోతుంది. దాదాపు 5600 5800 నుంచి ఫాలో అయింది ఇది. ఓకే, సో బాగా పడింది కాబట్టి ఇది బాగానే ఉంది, బాగా తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తంగా స్టాక్స్కి సంబంధించి మీరు ఇప్పుడు అసలు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశంగానే రామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. మరోపక్క ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంచారో వాళ్ళు సైకలాజికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటూ వాటిని అలాగే హోల్డ్ చేయాలని కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.